నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్ ఇంగ్లీష్ లెసన్ పోయం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోయం అకంప్లిష్మెంట్స్ అనేటటువంటి లెసన్ని చర్చిద్దాం. ఈ లెసన్ని ఎలిజబెత్ రాల్ఫ్ మెర్జ్ గారు రచించడం జరిగింది. ఈ లెసన్కి సంబంధించినటువంటి సమ్మరీ మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా చిన్న లెసన్, ఒక 10 నేమ్స్ గుర్తుపెట్టుకున్నారంటే 10 నేమ్స్తోనే మీకు ఈజీగా రాయొచ్చు. ఆ నేమ్స్ని మీకు ఈజీగా కీవర్డ్స్తో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇది ఒకటే పాఠ్యాంశం కాదు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ అన్ని పాఠ్యాంశాలు చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. అసలు లెసన్ టైటిల్ నేమ్ చూడండి. అకంప్లిష్మెంట్స్ అంటే ఏంటి? అకంప్లిష్మెంట్స్ అంటే ఏదో ఒక ఇన్నోవేషన్. అదే ఒక వ్యక్తి పోయిటరీ రాసి బుక్ రిలీజ్ చేస్తే అదొక అకంప్లిష్మెంట్. ఒక వ్యక్తి ఏదో ఒక బల్బు కనిపెట్టి దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తే అదొక అకంప్లిష్మెంట్. ఇంకొక వ్యక్తి ఏదో సైన్స్ని కనుక్కొని అంటే ఏదో పరిజ్ఞానం చేసి దాన్ని ఇన్నోవేషన్ చేశానంటే అదొక అకంప్లిష్మెంట్స్. ఎనీ రంగం, ప్రతి డిపార్ట్మెంట్లో అందులో ఉండేటటువంటి అంతిమ రిజల్ట్ అయితే గొప్పగా ఉండి ఒక పరిశోధనాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిచ్చేటటువంటి విజయాలు ఏవైతే ఉంటాయో వాటిని అకంప్లిష్మెంట్స్ అని పిలవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ లెసన్లో ఎలిజబెత్ మెర్జ్ గారు ఏం చెప్తున్నారంటే ఈ అకంప్లిష్మెంట్స్ అనేటటువంటి కంప్లీట్గా ఎక్కువ పురుషులకు సంబంధించినటువంటి అనాదిగా ఉన్నాయి కదా, స్త్రీలవి కూడా ఉన్నాయి, కానీ పురుషులకు సంబంధించినటువంటి అకంప్లిష్మెంట్స్ని మాట్లాడుతున్నప్పుడు ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అనేటటువంటి థీమ్ మనకు నిజ జీవితంలో ఒక నానుడి ఉంటుంది కదా, ఆ థీమ్ ఏదైతే ఉంటుందో అదే మన ప్రజెంట్ లెసన్ అని చెప్పుకోవచ్చు. ద ఆథర్ ఎలిజబెత్ రాల్ఫ్ మెర్జ్ గారు ఏం చెప్తున్నారంటే ద ఆథర్ ఎక్స్ప్రెస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్ బియాండ్ ఎవ్రీ మ్యాన్స్ అకంప్లిష్మెంట్. ప్రతి పురుషుడి అకంప్లిష్మెంట్స్ వెంట స్త్రీ ఉమెన్ ఉంటుంది అనేటటువంటి గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్ గురించి ఈ లెసన్లో ఈ పోయంలో చెప్తుంది అనమాట. కొన్ని స్టాంజాలుగా ఈ పోయం ఉండడం జరుగుతుంది. ప్రతి స్టాంజాలో ఒక ఇద్దరు పోయట్స్ గురించి అంటే ఇద్దరు ఇన్నోవేషన్ చేసినటువంటి పర్సన్స్ గురించి ఉంటుంది అనమాట. మీకు సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో సజెస్ట్ కావాలంటే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంత తిప్పలవాడి ఈ పీపీటీలు ఇవన్నీ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లైకులు తక్కువ వస్తున్నాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. ద పోయం అకంప్లిష్మెంట్స్ వాజ్ రిటన్ బై ఎలిజబెత్ రాల్ఫ్ మెర్జ్. ఈ అకంప్లిష్మెంట్స్ అనేటటువంటి పోయంని ఎలిజబెత్ మెర్జ్ గారు రచించడం జరిగింది. మీకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్త్రీ రచయిత్రులలో బార్బరా మెర్జ్ అనేటటువంటి రచయిత్రి ఉంటుందిగా, ఆ రచయిత్రి యొక్క కూతురే మన ఎలిజబెత్ మెర్జ్ గారు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఏ ప్రొఫెసర్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ విస్కిన్సన్ లా స్కూల్. ఈమె విస్కిన్సన్ లా స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి పర్సన్ అనమాట. అక్కడ లా స్కూల్లో వేర్ సీ టీచర్స్ ఫ్యామిలీ లా కోర్సెస్కు సంబంధించినటువంటి కుటుంబ సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి కోర్సులని ఈమె అక్కడ విస్కిన్సన్ లా స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట యాజ్ ఏ ప్రొఫెసర్గా. ఆ విధంగా ఇదే ఒక పోయం ఏదైతే ఉంటుందో ఈ అకంప్లిష్మెంట్స్ అనేటటువంటిది కొంచెం న్యాయానికి ఏమంటారు మనకు జ్యుడిషియల్కు దగ్గరగా ఉండి సమానత్వం కోరుకునేటటువంటి జెండర్ ఈక్వాలిటీని కోరుకునేటటువంటి తత్వంగానే ఈ పోయం అనేటటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట. అట్లాగే ఎలిజబెత్ మెర్జ్ గారు ఆంథ్రోపాలజిస్ట్ అనేటటువంటి అంశం కూడా చెప్పుకోవచ్చు. ద పోయం వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1975. ఈ అకంప్లిష్మెంట్స్ అనేటటువంటి పోయం ఏదైతే ఉంటుందో దీనిని మొట్టమొదటిసారి 1975 సంవత్సరంలో పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఎవరు ప్రోత్సాహంతో అంటే ఈ విస్కిన్సన్ లా స్కూల్ అక్కడ పనిచేస్తుంది కదా, ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కదా, వాళ్ళే పబ్లిష్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. చాలామంది ఆ లాకు సంబంధించి లా కోర్సెస్ చేస్తూ చెప్తున్నటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది కొన్ని పోయమ్స్ కొన్ని ఎస్సేలు రాసిండ్రనమాట. 1975 సంవత్సరంలో వాటన్నిటిని పబ్లిష్ చేసిండ్రు. పబ్లిష్ చేసినప్పుడు జెండర్ రోల్స్కి సంబంధించి ఈ పోయం చెప్తుంది కదా అకంప్లిష్మెంట్స్ అనేటటువంటిది ఈ విధంగా ప్రపంచ గుర్తింపు పొందిందని చెప్పుకోవచ్చు అనమాట. అకంప్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ ఈ మాత్రం 2-3 లైన్లు రాయడానికి ప్రయత్నం చేయండి. అందులో కంప్లీట్గా ద పోయం డీల్స్ జెండర్ రోల్స్కి సంబంధించి అందులో మదర్స్ ఫాదర్స్ రోల్స్ని చెప్తుందనమాట. హైలైట్ చేస్తూ అమ్మ పాత్ర ఎట్లా ఉంటుంది, నాన్న పాత్ర ఎట్లా ఉంటుంది నిజ జీవితంలో అనేటటువంటి అంశాన్ని ఈ పోయం అనేటటువంటిది చెప్పడం జరుగుతుందనమాట. మీకు సమ్మరీ కూడా చాలా ఈజీగా పోయంని చూస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా పోయంకు సంబంధించి, ఇక్కడ చూడండి ఒకసారి. మీకు ఈ పోయంలో ఈజీగా గుర్తుగా ఉండే విధంగా మీకు కీవర్డ్స్తో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇక్కడ వరకు ఉన్నటువంటిది ఒక స్టాంజా, ఇక్కడ వరకు ఉన్నది ఒక స్టాంజా, ఇక్కడ వరకు ఉన్నది ఒక స్టాంజా, ఇక్కడ వరకు ఇక్కట్లా ఈ విధంగా
కొన్ని స్టాంజాలు కనిపిస్తున్నాయి కదా, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అన్ని స్టాంజాలలో ప్రతి స్టాంజాలో ఒక ఇద్దరు ఇన్నోవేషన్ చేసినటువంటి, ఇక్కడ అరిస్టాటిల్, మిల్టన్ ఉన్నారు, అట్లాగే ఇక్కడ డాంటే, షేక్స్పియర్ ఉన్నారనమాట, ఇక్కడ సోక్రటీస్, అట్లాగే ప్లేటో ఉన్నారనమాట. ఈ విధంగా ఎడ్మండ్ బ్రూక్, ఈ విధంగా కొంతమంది పర్సన్లు ఉన్నారు కదా చూడండి, న్యూటన్, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూడా ఒక్కొక్కరు, వీళ్ళంతా ఒక్కొక్క రంగంలో అకంప్లిష్మెంట్స్ని అంటే విజయాలను సాధించిన వాళ్ళు అనమాట. ఇక్కడ మొదట అరిస్టాటిల్, మిల్టన్కి సంబంధించింది చూడండి. అరిస్టాటిల్ బుక్స్ రాసిండు, చాలా పుస్తకాలు రాసిండు, ఓకే అనుకుందాం. మిల్టన్ కూడా చాలా రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్ ఏవో రాసిండని అనుకుందాం. కానీ అతనికి కూడా ఫుడ్ ఉంటుంది, నిజ జీవితంలో డిన్నర్ ఉంటుంది. డిన్నర్ని ఎవరు ప్రిపేర్ చేసి ఉంటారు? అరిస్టాటిల్ రాసుకుంటూ, మిల్టన్ రాసుకుంటూ కూర్చుంటే డిన్నర్ని ఎవరు ప్రిపేర్ చేసి ఉంటారు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉన్నదో, ఈ అకంప్లిష్మెంట్ వెంట ఎవ్రీ మ్యాన్ బిహైండ్ వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అనేటటువంటి గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్స్ అనేటటువంటి అకంప్లిష్మెంట్స్ పోయంని ఆథర్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ద ఆథర్ ఎక్స్ప్రెస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్స్ అకంప్లిష్మెంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు చూడండి, ఈ విధంగా ప్రతి దాని వెనకాల, ప్రతి పోయం వెనకాల ఒక క్వశ్చన్ మార్కుతో ఉంటుంది అనమాట. ఈ క్వశ్చన్ మార్కులో ఉండేటటువంటి ఒక 5-6 అంశాలు ఉంటాయి. ఆ 5-6 అంశాలు నిజ జీవితంలో మీ అందరికీ తెలిసినటువంటి అంశాలే. వీటికి సంబంధించినటువంటివే ఇందులో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒక 10 మంది ఉన్నారు, ఆ 10 మందికి సంబంధించినటువంటి ఈ పోయంని చూస్తానంటే మీకు ఈ విధంగా అర్థమవుతుంది అనమాట. ఇందులో మీరు పోయం రాసేటప్పుడు కూడా ఈ 10 మెంబర్స్ నేమ్స్ని మెన్షన్ చేస్తూ మీ సొంత మాటల్లో కూడా నిజ జీవితంలో ఉండేటటువంటి పనులు. ఒకటి డిన్నర్, రెండోది చూడండి కెచప్కు సంబంధించి, మూడోది షేక్స్పియర్ కావచ్చు, ఇంకా ఎడ్మండ్ బ్రూక్ కావచ్చు. వీళ్ళందరూ ఎంత స్ట్రెంత్ అంత గట్టిగా మాట్లాడుతున్నా వాళ్ళకు కూడా నిజ జీవితంలో పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల్ని ఎవరు ఎత్తుకుని ఉంటారు? అట్లాగే వాళ్ళు కూడా ఫుడ్ తింటుండ్రు, వాళ్ళు తినేటటువంటి ఫుడ్ని ఎవరు ప్రిపేర్ చేసింటారు? వాళ్ళు కూడా చదువుకునే టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ని ఎవరు సెట్ చేసింటారు? ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేయండి. హోంవర్క్కి సంబంధించి, ఈసప్కు సంబంధించి మీకు సెట్ ద టేబుల్ ఎవరు సెట్ చేసింటారు? డిన్నర్ టైంని ఎవరు సెట్ చేసింటారు? అట్లాగే సోక్రటీస్కి సంబంధించి, ప్లేటోకి సంబంధించి చిల్డ్రన్స్ని ఎవరు ఆడించింటారు? వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, సోక్రటీస్కి కానీ ప్లేటోకి కానీ వాళ్ళ పిల్లల్ని ఎవరు ఆడించింటారు? అట్లాగే మీకు డార్విన్ కావచ్చు, డార్విన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బయోసైన్స్లో వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి వ్యక్తి కదా, తను నావల్లో అక్కడిక్కడ ఏదైనా ప్రయోగాలు అవి చేయడానికి, ఇప్పుడు జంతువుల మీద, పక్షుల మీద కృషి చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎవరు చూసింటారు? అట్లాగే న్యూటన్ ఉన్నాడు, అతను ఫిజికల్ సైన్స్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నప్పుడు అతను ఎన్నో ఇన్నోవేషన్లను చేస్తుంటాడు. కాకపోతే అక్కడ కూడా అతనికి కూడా ల్యాండ్రీ అవసరం, అతనికి కూడా ఫుడ్ అవసరం, అతనికి కూడా డిన్నర్ అవసరం. ఇవన్నీ ఎవరు ప్రిపేర్ చేసింటారు అనేటటువంటిదే ఈ పోయంలో ఉన్నటువంటి మెయిన్ థీమ్ అనమాట. మీకు ఈ పోయంని చూపించిన కదా, ఇప్పుడు ఆ 10 మెంబర్స్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ని చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. గ్రేట్ ఇన్నోవేషన్స్ త్రో దేర్ హార్డ్ వర్క్ సంబంధించి ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని అరిస్టాటిల్, మిల్టన్, డాంటే, షేక్స్పియర్, సోక్రటీసు, ప్లేటో, ఎడ్మండ్ బ్రూక్, న్యూటన్, డార్విన్ అనేటటువంటి ఈ పర్సన్స్ని కీవర్డ్స్గా గుర్తించుకోండి. గుర్తించుకున్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు రాస్తున్నప్పుడు, వాళ్ళ నిజ జీవితంలో గోల్స్ ఉన్నప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ వెనకాల వాళ్ళ భార్యలు లేదంటే వాళ్ళ కూతురులో ఎంతో కృషి చేసి ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటివి అనేటటువంటివే ఇందులో ఉంటాయన్నమాట. కొన్ని కీవర్డ్స్ చూపడానికి ప్రయత్నం చేస్తా. ఫ్యామిలీకి సంబంధించి ఎవరు చూసింటారు? ఈ 10 మెంబర్స్లో మీది ఏది ఎట్లా రాసినా సరే సరిపోతుంది. కిచెన్ ఒక తాన రాయండి, డిన్నర్ ఒక తాన రాయండి, ఈ విధంగా ఎట్లా రాసినా కూడా సరిపోతుంది. ఆ పోయం యాక్చువల్ పోయం చాలా పెద్ద పోయం, అందులోకి వెళ్ళి కొన్ని అంశాలు వీళ్ళ నేమ్స్ ఉండేటటువంటివి తీసుకున్నారు. ఇట్లా వాళ్ళ చిల్డ్రన్స్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, ల్యాండ్కి సంబంధించి, టేబుల్ సెట్టింగ్కి సంబంధించి ఇట్లాంటి అంశాల మీద వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్నారు, స్త్రీలే చూసుకుని ఉంటారు. అట్లాగే రెస్పాన్సిబిలిటీస్ని కూడా స్త్రీలే చూసుకుని ఉంటారు. అట్లాగే క్రూషియల్ టైంలో ఏదైనా వాళ్ళకు సంబంధించినటువంటి ఇంట్లో ఉండేటటువంటి మనీ, ఎకనామీ పరంగా ఏదైనా స్ట్రెంత్గా ఉండేటటువంటిది ఎవరు? స్త్రీనే ఉంటుంది అనేటటువంటి అంశాన్ని చెప్తున్నారు. పురుషులందరూ కూడా వాళ్ళ గోల్స్లలో
ముందుకుంటేనంటే వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్ని, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఎవరు చూసుకుని ఉంటారు అనేటటువంటి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు బాత్ చేయించాలి, స్నానం చేయించాలి, వాళ్ళకి సంబంధించినటువంటి డిగ్రీలు, వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలు కొనించాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదీ హోంవర్క్ చేయించాలి, ఇటువంటి అన్నీ కూడా ఎవరు చేసి ఉంటారు అనేటటువంటి అంశం. మీరు ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ఫోటోలు అన్నీ కూడా మీకు వీళ్ళ పనిని కనిపించే విధంగా ఇక్కడ అరిస్టాటిలు, అట్లాగే మిల్టను, డాంటే, అట్లాగే షేక్స్పియరు, అట్లాగే సోక్రటీసు, ప్లేటో, అట్లాగే ఎడ్మండ్ బ్రూక్, అట్లాగే న్యూటన్, అట్లాగే డార్విన్కి సంబంధించినటువంటి వీళ్ళ పిక్చర్లను చూస్తూ వాళ్ళ పనులు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ప్రతిదీ గుర్తుండకపోవచ్చు కాబట్టి న్యూటన్ది, డార్విన్ది ఈజీగా గుర్తుంటుంది. చూడండి, న్యూటన్ ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఇన్నోవేషన్లు చేసిండు, అట్లాగే డార్విన్ బయోసైన్స్కి సంబంధించినటువంటి ఇన్నోవేషన్లు చేసిండు, షేక్స్పియరు అనేక పద్యాలు అటువంటివి రాసిండు. ఇటువంటి కంటెంట్ ఒక లైన్ గుర్తుపెట్టుకోండి. అట్లాగే మిల్టన్ ఏమో రాగాలకు సంబంధించి రైమ్స్కి సంబంధించినవి రాసిండు, అరిస్టాటిల్ ఏమో పుస్తకాలు రాసిండు. మీరు ఒక 3 పేర్లు గుర్తుంచుకోండి, అరిస్టాటిల్, సోక్రటీసు, ప్లేటో. వీళ్ళు ముగ్గురు వెస్ట్రన్ ఫిలాసఫర్స్ కదా. వీళ్ళు పుస్తకాలకు సంబంధించినటువంటివి వెస్ట్రన్ ఫిలాసఫికల్గా థింక్ చేస్తూ వాళ్ళ శిష్యులకు బోధిస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలని కానీ, వాళ్ళ డిన్నర్ని కానీ, వాళ్ళ డైలీ జీవితాన్ని కానీ, వాళ్ళ క్లాస్ని కానీ, వాళ్ళ ల్యాండ్రీని కానీ, పోనీ వాళ్ళ బాత్రూమ్ని కానీ, వీటన్నిటిని ఎవరు సెట్ చేసి ఉంటారు? వాళ్ళ వెనకాల ఒక స్త్రీ ఉంది అనేటటువంటి అంశంగా ఈ పోయంని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి స్టాంజాలో కూడా అందులో చైల్డ్ కేర్, ఒక గ్రోత్, ఉమెన్కి సంబంధించినటువంటి వర్క్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. అందులో చిన్నపిల్లల స్టడీకి సంబంధించింది కావచ్చు, జాబ్స్కి సంబంధించింది కావచ్చు, ఏదో ఒకటి. ఒక పబ్లిక్ డొమైన్లో స్త్రీ లేకపోతుందంటే పురుషుడు ఎన్ని విజయాలు, ఎన్ని అకంప్లిష్మెంట్స్ సాధించినా దానికి అర్థం లేదు అనేటటువంటి కంటెంట్తో దీనిని ఎలిజబెత్ మెర్జ్ గారు ఈ పోయంని రాయడం జరిగింది విస్కిన్సన్ యూనివర్సిటీ నుంచి. యాజ్ ఏ ప్రొఫెసర్గా ఫ్యామిలీ లా కోర్సుకు సంబంధించినటువంటి అంశాలని చెప్తూ, అట్లాగే తెలుగు మీడియంలో కూడా మీరు సాధింపులు, అకంప్లిష్మెంట్స్ అంటే సాధింపులు ఎలిజబెత్ రాల్ఫ్ మెర్జ్ గారు రాయడం జరిగింది. ఆమె కుటుంబ న్యాయ కోర్సులకు సంబంధించినటువంటి కోర్సులను విస్కిన్సన్ లా స్కూల్లో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. ప్రముఖ భాష మరియు మానవతావేత్త. ఈ కవిత మొదటిసారి 1975లో రాడ్క్లిఫ్ త్రైమాసికంలో ప్రచురించబడింది. ఈ విధంగా దీనికి సంబంధించి స్త్రీకి సంబంధించినటువంటి అంశాలు, పసిపిల్లలు ఉన్నారా, పసిపిల్లల్ని ఎవరు చూసుకుని ఉంటారు, ఆ ఇన్నోవేషన్ చేసినటువంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళకు బాధ్యతలు ఎవరు చూసుకుని ఉంటారు, ఇటువంటి అంశాల మీద ఎక్కువ ఈ పోయం అనేటటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట. ఇందులో మీరు మెయిన్గా రాయాల్సినటువంటి అంశం ఏంటంటే ద ఆథర్ ఎక్స్ప్రెసెస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ అకాంప్లిష్మెంట్స్. నిజ జీవితంలో కూడా భర్త యొక్క విజయం వెనుక భార్య అహర్నిశలుగా కనిపించకుండా ఉంటుంది అనేటటువంటి అంశమే ఈ పోయంకు సంబంధించినటువంటిది. ఇది ఈ పోయంకు సంబంధించినటువంటి వీడియో. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.